సాగునీటి పారుదల శాఖలో ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతతో పనిచేసినప్పుడే ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. మరి ఆ శాఖకు సంబంధించిన ఉద్యోగ నియామక పత్రాలను 10 సంవత్సరాలు నియమించకపోవడం వల్ల వాయిదాలు పడుతూ వచ్చినాయి. నేను సవాల్ విసురుతున్నా, ఇరిగేషన్ శాఖలో మేము ఉద్యోగాలు ఇచ్చుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా? వందలాది వేలాది మంది ఉద్యోగాలను ఇరిగేషన్ శాఖలో నియామకం చేశాము. నా చేతుల మీదుగానే జల సౌదలో ఉద్యోగులకు సర్టిఫికెట్లు, అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా నేనే ఇవ్వడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి ఉదాహరణ లేదు. 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. ఇప్పటికే 40,000 ఉద్యోగాల ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఇప్పటికి కొంతమంది చేరారు, ఇప్పుడు మీరు చేరుతున్నారు, ఇంకా కొంతమంది రేపు ఎల్లుండి చేరబోతున్నారు. ఈ రోజు 250 మంది మీరు చేరుతున్నారు. మరో 250 మందికి ఈ వారంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు నియామకాల కోసం మళ్ళీ రాస్తున్నాం. బై ద వే ఆఫ్ ప్రమోషన్ రిక్రూట్ చేయాల్సిన 150 ఖాళీలు ఖాళీగా ఉన్నాయి. ఇంకో 250 కొత్త ఉద్యోగాల కోసం నేను ఇప్పుడే ఈఎన్సీ అడ్మిన్ చెప్పడం జరిగింది. రేపో ఎల్లుండో రాయండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు. వచ్చే 5-6 నెలల్లో ఇంకో 250 మందిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొత్త ఇంజనీర్లను రిక్రూట్